అమరావతితో పాటు ఆవిగన్నని కలిపావు. తప్పేం చేసింది మచిలీపట్నం అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు పక్క రాష్ట్రాలు గుర్తిస్తూ ఉన్నాయి మచిలీపట్నం యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఆ పోర్ట్ గురించి, రామాయపట్నం పోర్ట్ కానీ, లేకపోతే దుగ్గిరాజుపట్నం పోర్ట్ కానీ, లేకపోతే మచిలీపట్నం పోర్ట్ గురించి కానీ. పక్క రాష్ట్రము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కోరారు, మాకు 10 లైన్ ఎక్స్ప్రెస్ హైవే కావాలి మచిలీపట్నానికి అని కోరారు. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ఏంటండి? పోర్ట్స్ కాదా? విజయవాడ గుంటూరు ఎలా కలిపారు నిన్న మీరు అనౌన్స్ చేయడము చాలా చాలా శుభ పరిణామం. తప్పులు అందరూ చేస్తారు, తప్పేం కాదు. తప్పు తెలుసుకొని పరివర్తన చెందాడు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ గుంటూరుని కూడా కలిపి ఆయన పరివర్తన చెందాడు. 29 గ్రామాలు ఒకటే కాదు విజయవాడ గుంటూరు అని. మళ్ళీ నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు సిఆర్డిఏ అంటే విజయవాడ గుంటూరు అని, కాకమ్మ కౌర్లు బాగానే చెప్తున్నారు. నేను అడుగుతున్నా, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 2024 నుంచి ఇది 26వ సంవత్సరం, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల కాలంలో మీరు క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము అన్ని ప్రాంతాలకి ఇచ్చిన నిధులు కాకుండా ప్రత్యేకించి క్యాపిటల్ ప్రాంతం అని విజయవాడ గుంటూరుకి ఏమి డబ్బులు ఖర్చు పెట్టారని సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అవేం చేయలేదు కదా. మీరు 7 సంవత్సరాల్లో క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి ప్రత్యేకమైన, మీరు చెప్తా ఉంటారు కదా క్యాపిటల్కి 2 లక్షల కోట్లు కావాలని. ఆ 2 లక్షల కోట్లలో కనీసము ఎన్ని వేల కోట్ల రూపాయలు విజయవాడ గుంటూరుకి క్యాపిటల్ నిమిత్తం మీరు ఖర్చు పెట్టిన నిధులు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఏం లేవు కదండి. ఇప్పుడు జగనన్న ఎత్తుకున్న తర్వాత ఈయనకి జ్ఞానోదయం అయింది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయ్యి ఆయనకి ప్రకాశం వచ్చింది. ఇప్పుడు విజయవాడ గుంటూరు కూడా కలిపి క్యాపిటల్ అని. ఇంకా కొన్ని రోజులు పోతే మనకి పోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మచిలీపట్నం కూడా కలిపి అమరావతి క్యాపిటల్ అని కూడా అనౌన్స్ చేస్తాడు. అది తప్పేం లేదు. మనం అందరం మనుషులమే కదండి. మనం 10 నిర్ణయాలు తీసుకుంటే 5 కరెక్ట్ అవ్వచ్చు, 5 రాంగ్ అవ్వచ్చు. దాంట్లో భాగమే మీరు మచిలీపట్నము, విజయవాడ గుంటూరు మర్చిపోవడము. అమరావతిని కలిపారు, బాగానే ఉంది. దీంతోపాటు ఇవి 3 కూడా ప్రాంతాలు కలపండి. ఇప్పుడు జగనన్న మావిగన్ అన్నారు, మీరు ఏ మావిగన్ అని పెట్టండి. విజయవాడ, మచిలీపట్నము, గుంటూరును కూడా కలుపుతున్నాము అని అనౌన్స్ చేయండి, తప్పేం లేదు కదండి. మొత్తం మీద ప్రజల యొక్క మనోభీష్టం ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కూడా ఒప్పుకున్నందుకు చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాము. త్వరలోనే జోస్యం కూడా చెప్తా ఉన్నా, త్వరలోనే మచిలీపట్నాన్ని కూడా కలుపుతారు చంద్రబాబు నాయుడు గారు. మా జగనన్న ట్రాక్లోకే చంద్రబాబు నాయుడు గారు వచ్చారనేది క్లియర్గా అర్థమవుతాం. చాలా నిజంగా చాలా శుభ పరిణామం అండి, చాలా శుభ పరిణామం. వి హోల్ హార్టెడ్లీ వెల్కమ్ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు విజయవాడ, గుంటూరుని కూడా ఒప్పుకున్నందుకు త్వరలోనే మచిలీపట్నాన్ని కూడా ఒప్పుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇంకొకటి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు, ఆయన పెద్ద బాజాలు కొట్టాడు. ఏంటంటే టాటా పవర్ని నెల్లూరుకి 10 గిగావాట్ల ప్లాంట్ని తీసుకొచ్చారని 6 నెలల క్రితం అనుకుంటా, లేకపోతే సంవత్సరం క్రితమే 6,000 కోట్ల రూపాయలు 10 గిగావాట్స్ పవర్ ప్లాంట్ని నెల్లూరు ప్రాంతానికి తీసుకొచ్చామని. నేను అడుగుతా ఉన్నా, ఇదే పవర్ ప్లాంట్ ఒడిస్సాకి తరలిపోతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? మీరు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో జగనన్న టేకప్ చేసిన ప్రాజెక్టులనే వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు. జగనన్న తీసుకొచ్చిన ప్రాజెక్టులు అన్డౌటెడ్లీ గూగుల్ సెంటర్ అయితే కానివ్వండి, ఏదైనా చూసుకోండి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రెడిట్ చోరీకి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ సుపుత్రుడు నారా లోకేష్ గారు. దీని గురించి టాటా పవర్ 10 గిగావాట్స్ పవర్ ప్లాంట్ గురించి తేల్చాల్సిందిగా నారా లోకేష్ గారిని కోరుతాం. థర్డ్, ఓ మేజర్ ఇష్యూ భారతదేశ వ్యాప్తంగా జెన్జీస్ ఒక విప్లవాన్ని క్రియేట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము తల ఒగ్గి వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ని శాక్ చేయడం జరిగింది. అంటే రాజీనామా చేశాడు, రెసిగ్నేషన్ చేశాడు. అదే స్థాయిలో నీట్ పేపర్ ఏ రకంగా అయితే లీక్ అయిందో అదే స్థాయిలో నిన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులు, యువత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకుని వచ్చాం. ఏంటి ప్రధానమైన అంశం ఏంట్రా అంటే డిఎస్సి, మెగా డిఎస్సి యొక్క పరీక్షా పత్రాలు లీక్ అయినాయి. 100కి 100% చెప్తా ఉన్నా. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మంత్రి జగనన్నకి ఛాలెంజ్ చేశాడు, మీరు ఓపెన్ డిబేట్కి రండి అని. జగనన్న దాకా ఎందుకు, జగనన్న ముఖ్యమంత్రిగా పనిచేశారు నాయన, నేను ఎంపీగా పనిచేశాను, నీకు నేనే ఎక్కువ. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యేవి, ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గం, నేను ఎంపీనంటే 7 నియోజకవర్గాలకి గెలిచిన వ్యక్తిని. రాజమహేంద్రవరం మీ సామాజిక వర్గం, మీరు టికెట్లు ఇచ్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ మీద గెలిచిన వ్యక్తిని. డిబేట్కి నేను వస్తాను, మీరు ప్లేసు టైము మీరు ఫిక్స్ చేయండి. వచ్చి గన్ షాట్గా చెప్తా ఉన్నా, ఆధారాలతో ప్రూవ్ చేస్తాను. ఏదైతే డిఎస్సి పరీక్షా పత్రాలు లీక్ అయినట్టు, అదేవిధంగా మీరు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నట్టు ఆధారాలతో ప్రూవ్ చేస్తాను. నారా లోకేష్ గారు, మీరు ఎడ్యుకేషన్ మంత్రిగా మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా.